పెద్దపల్లి పట్టణంలోని జెండా చౌరస్తా వద్ద సత్యసాయిబాబా సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మున్సిపల్ చైర్మన్ నుగ్గిళ్ల మల్లయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణానికి వచ్చే ప్రజలకు వేసవికాలం దృష్ట్యా సత్యసాయి సేవా సమితి వారు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం గొప్ప అభినందనీయమని, వారు పట్టణంలో అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. సత్యసాయి సేవా సమితి వారికి మున్సిపల్ కౌన్సిల్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మంత్రి నర్సింగ్, ఇల్లందుల రజనీ కృష్ణమూర్తి, సేవా సమితి సభ్యులు తుడుపునూరి వెంకటేశం, బొల్లం అంజన్న, హనుమంతరావు, జ్యోతి, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. జెండా చౌరస్తా దగ్గర ఈరోజు సత్యసాయి సమితి ఆధ్వర్యంలో చలివేంద్రం ఓపెనింగ్ చేయడం జరిగింది. అంతేకాకుండా సత్యసాయి సేవకులందరూ కూడా ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా మన చల్లతోటి వాటర్ తోటి ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇంతేకాకుండా వీరు చిన్న సంస్థ ఇది. ఇంతేకాకుండా ఇంకా 2 చౌరస్తాల కాడ జొన్న అంబలతోటి చేయాలని చెప్పి ఆ సత్యసాయి బాబాను కోరుకుంటూ, అదేవిధంగా మన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నర్సింగ్ గారికి, కౌన్సిలర్ మన కృష్ణమూర్తి గారికి, మన రామకృష్ణ గారికి, మల్లేశ్వర మీరం గారికి, సమితి సోదరులందరికీ ధన్యవాదాలు. భగవాన్ శ్రీ సత్యసాయి అందరికీ సాయిరామ్ అండి. ఈరోజు శ్రీ సత్యసాయి సేవా సమితి పెద్దపల్లి ఆధ్వర్యంలో అందరినీ సేవించు, అందరినీ ప్రేమించు స్వామివారి దివ్య ఆరాధన మహోత్సవ మాసంలో ఇచ్చుట క్షమించుటలో భాగంగా ఇక్కడ చలివేంద్రాన్ని ప్రారంభించబడినది. అయితే ఇది ప్రతిరోజు ఇక్కడ పాదాచారులకు, ఇక్కడ చిరు వ్యాపారస్తులు వారందరికీ కూడా మంచినీటిని, చల్లటి మంచినీటిని అందించడం జరుగుతుంది. అలాగే ప్రతి గురువారం రోజు కూడా ఇక్కడ మజ్జిగ పంపిణీ కూడా జరుగుతుందండి. ఎండాకాలం బాగా ఎండలు మండిపోతున్నాయి. దాహార్తితో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వచ్చి ఇక్కడికి మంచినీళ్ళు స్వామివారి ప్రసాదంగా స్వీకరించండి. స్వామివారి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అలాగే మన పెద్దపల్లిలో కూడా శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఇక్కడ నిత్యాన్నదానము, గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్ అటెండ్లకు నిత్యం మనకు రోజు అక్కడ 40 మంది దాకా భోజనం సదుపాయం కలుగుతుంది. అలాగే భజనలు, సేవలు ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్వామివారి జన్మదినాన్ని కూడా మనం అందరం చాలా మందికి సేవ చేశాము. అది భగవంతుడి యొక్క కృపగా భావిస్తూ ప్రతి ఒక్కరం కూడా మనల్ని మనం మంచిగా చూసుకుంటూ ఇతరులకు, మనకు తోటి వారికి కొంచెమన్నా సహాయపడమని చెప్పే స్వామివారి రీతులను, సూక్తులను మనం పాటిస్తూ స్వామివారి ఆశీస్సులు మనం పొందాలని ఇక్కడికి వచ్చినటువంటి నుగ్గిళ్ల మల్లయ్య గారు, మన మున్సిపల్ చైర్పర్సన్ గారు, వారు కౌన్సిలర్గా ఉన్నప్పుడు కూడా మా నిత్యాన్నదానానికి కావచ్చు, ఇంకా మందిరానికి కూడా చాలా సహాయ కార్యక్రమాలు అందించారు. వాళ్ళని మనస్ఫూర్తిగా ఎప్పుడూ నిరంతర సేవాభిలాషతో ఉండి మన పెద్దపల్లి పట్టణాన్ని కూడా బాగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మన వార్డు కౌన్సిల్ గారు ఇల్లందుల రజనీ కృష్ణమూర్తి గారు, అలాగే నర్సింగ్ గారు కూడా వీరు కూడా మా సత్యసాయి సేవా సమితికి ఎప్పుడు చేయూతనిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై శ్రీ.